హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే 2017 టెట్ ఎగ్జామ్లో మనకు సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్. సెట్ ఏ 2017 ఇయర్లో టెట్ ఎగ్జామ్లో, తెలంగాణ టెట్ ఎగ్జామ్లో సెట్ ఏలో వచ్చిన క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మొత్తం 30 క్వశ్చన్స్. నేను నా రూమ్మేట్ని యాజ్ యూజువల్ రోజు డైలీ ఎట్లా క్విజ్ లాగా కండక్ట్ చేస్తున్నానో అట్లనే అడుగుతా, తను ఆన్సర్ చేస్తుంది. మీరు కూడా క్వశ్చన్ విన్న తర్వాత వీడియో పాజ్ చేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. వెంటనే నేను కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్తా, అది కరెక్టా కాదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. బిందు స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్స్: యవ్వన ఆరంభ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, పూర్వ కౌమార దశ. పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటి? ఆప్షన్స్: వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటి? ఆప్షన్స్: వ్యవస్థీకరణం, సాంశీకరణం, అనుగుణ్యం, సమతుల్యత. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడుగు. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటి? ఆప్షన్స్: వ్యవస్థీకరణం, సాంశీకరణం, అనుగుణ్యం, సమతుల్యత. సాంశీకరణం. దాపవా ఫోను. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సాంశీకరణం. సైలెంట్లో పెట్టు. సాంశీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం. సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం. ఆప్షన్స్: వ్యక్తిగత సామూహిక పరీక్షలు, శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, శక్తి వేగ పరీక్షలు, పేపర్ పెన్సిల్ నిష్పాదన పరీక్షలు. శక్తి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. శక్తి వేగ పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ఏంటి? ఆప్షన్స్: శారీరక సమస్య, శారీరక రుగ్మత, మానసిక రుగ్మత, ప్రవర్తన సమస్య. ప్రవర్తన సమస్య. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ప్రవర్తన సమస్య. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏంటి? ఆప్షన్స్: భయం, ఉత్తేజం, కోపం, అసూయ. ఉత్తేజం. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఉత్తేజం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది. ఆప్షన్: సంచరిత పరిశీలన, నియంత్రిత పరిశీలన, అసంచరిత పరిశీలన, అంతఃపరిశీలన. చెప్పు. సంచరిత పరిశీలన. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సంచరిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన ఏంటి? ఆప్షన్స్: ఆదర్శ ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన, సార్వత్రిక ఆత్మభావన, ఆర్జిత ఆత్మభావన. ఆదర్శ ఆత్మభావన. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఆదర్శ ఆత్మభావన. నెక్స్ట్ క్వశ్చన్, గణితము, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు.
అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపు ఎంపిక చేసుకోవాలి. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటి? ఆప్షన్స్: ఉపగమ పరిహార, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార, ఉపగమ ఉపగమ. ఉపగమ ఉపగమ. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఉపగమ ఉపగమ. నెక్స్ట్ క్వశ్చన్. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏంటి? ఆప్షన్స్: సార్వత్రిక అభ్యసన విభాగం, సార్వత్రిక భాషా విభాగం, సార్వత్రిక శాస్త్రీయ విభాగం, సార్వత్రిక సామ్యవాద విభాగం. సార్వత్రిక భాషా విభాగం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ సార్వత్రిక భాషా విభాగం. దీనికి ట్రిక్ నోమ్ చామ్స్కీ. నోరు మూసుకో. నోరు మూసుకో అంటే మాట్లాడుకు. మాటలు ఎట్లా మాట్లాడతాం? భాష వస్తేనే కదా మాట్లాడతాం. కాబట్టి నోమ్ చామ్స్కీ నోరు మూసుకో. కరెక్ట్ ఆన్సర్ భాషా విభాగం. నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ మ్యాచ్లో మొదట బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా నేలకేసి కొట్టడంలోని రక్షక తంత్రం ఏంటి? ఆప్షన్స్: ప్రక్షేపణం, విస్థాపనం, ఉపసంహరణ, ప్రతిగమనం. విస్థాపనం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? ఆప్షన్స్: స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, సమగ్రత వర్సెస్ నిరాశ, చొరవ వర్సెస్ అవరోధం, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. గుర్తింపు వర్సెస్ సందిగ్ధం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది ఏంటి? ఆప్షన్స్: అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు, అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, అభ్యసనం సార్వత్రికమైనది. క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది ఏంటి? అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు. కరెక్ట్ ఆన్సర్ అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు అనేది కరెక్ట్ లక్షణం కాదు. అభ్యసనం యొక్క లక్షణం కాదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది ఏంటి? ఆప్షన్స్: మాతృ ఉత్సుకత, నిద్ర, ప్రేమ, నీరు. శారీరక అవసరం కానిది ఏంటి ఇందులో? ప్రేమ. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ప్రేమ. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణ, ఆయత్నసిద్ధ స్వాస్థము, విలుప్తీకరణ. చెప్పు. ఆప్షన్స్ చెప్పు. ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణ. ఉద్దీపన విచక్షణ. కరెక్ట్ ఆన్సర్ ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం కింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏంటి? ఆప్షన్స్: ప్రశ్నించడం, సంశ్లేషణ, సృజనాత్మక ఆలోచన, విశ్లేషణ. ప్రశ్నించడం. ఎస్, ఆన్సర్ ప్రశ్నించడం. 17th క్వశ్చన్. బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది ఏంటి? ఆప్షన్స్: ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, స్వీయ పునర్బలనం, నిరంతర పునర్బలనం. నిరంతర పునర్బలనం కాదు. నెక్స్ట్ అంటే అందులో ఆ వర్గీకరణ లేదు, కరెక్ట్ ఆన్సర్ అదే. నెక్స్ట్ 18th క్వశ్చన్. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని, తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం ఏంటి? ఆప్షన్స్: దమనం, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, మానసిక ఆఘాతం.
పురోగమన అవరోధం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పురోగమన అవరోధం. నెక్స్ట్ 19th క్వశ్చన్. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనిని అదే జాబితాను మరలా నేర్చుకోమని చెప్పగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన ఎంత? ఆప్షన్స్ 12%, 40%, 90%, 30%. దీనికి 40%. ఆన్సర్ ఎట్లా అంటే మొత్తము మైనస్ ప్రయత్నాల సంఖ్య బై మొత్తము ఇంటూ 100. ఇక్కడ మొత్తం ఎంత 20 కదా, 20 అండ్ 20 మైనస్ ప్రయత్నాలు 12 బై 20 ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వస్తుంది. పర్సంటేజ్ కరెక్ట్ పర్సంటేజ్ వస్తుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏంటి? ఆప్షన్స్ అభ్యసన, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు. స్మృతి ప్రక్రియలో, స్మృతి అంటే మెమొరీ, స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏంటి? అభ్యసన, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు. అభ్యసన. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అభ్యసన. 21st క్వశ్చన్. ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది ఏంటి? ఆప్షన్స్ గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, సంశ్లేషణ. భావావేశ రంగం. భావావేశ రంగానికి చెందనిది గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, సంశ్లేషణ. ఎస్ కరెక్ట్ ఆన్సర్ సంశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన అనుసంధానం ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం అనేది పటిష్టమవుతుంది అనేది ఏంటి? ఆప్షన్స్ ఉపయోగితా నియమం, సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, నిరుపయోగ నియమం. ఉపయోగిత. ఎస్ ఉపయోగిత నియమం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. ఆప్షన్స్ ఏకాగ్రత లోపం, గణన లోపం, రాత సంబంధ లోపం, పఠన సంబంధ లోపం. పఠన సంబంధ లోపం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పఠన సంబంధ లోపం. ట్రిక్ చెప్పనా? నవ్వుతారు మీరు చెప్తే. మీరు నవ్వినా కూడా చెప్తా. డిస్లెక్సియా అంటే పఠన. లే డిస్లెక్సియాలో ఉంది. లే ఎగ్జామ్ ఉంది చదువుకోలే అని అంటాం. అలా మైండ్లో గుర్తుంచుకోండి. సో డిస్లెక్సియా అంటే పఠన సంబంధ లోపం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం. ఆప్షన్స్ ఒక సబ్జెక్టుకు పరిమితమై ఉంటుంది, అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది, సబ్జెక్టుకు సమాచారానికి సంబంధం ఉండదు, సబ్జెక్టు సమాచారం ఒకదానికొకటి వ్యతిరేకం. ఆప్షన్ ఆన్సర్ చెప్పు. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం ఒక సబ్జెక్టుకు పరిమితమై ఉంటుంది, అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. ఎస్ సమీకృత అంటే చాలా ఏకం అవ్వడం, కాబట్టి సమీకృత అంటే అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం ఏంటి? ఆప్షన్ పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి పరిమితం అవుతారు, పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు, పిల్లలు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారు, పిల్లల్లో స్వీయ అభ్యసనము జరుగుతుంది. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితం అవుతారు. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏంటి? ఆప్షన్స్ బోధనా పరిపక్వతల మధ్య సంబంధం, బోధనా ప్రేరణల మధ్య సంబంధం. మీరు అడ్డమున్నారు, ఇక్కడ లైట్ కనిపించట్లే. నెక్స్ట్ బోధనా విషయాల మధ్య సంబంధం, బోధనా మూల్యాంకనాల మధ్య సంబంధం. పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం.
బోధనా పరిపక్వతల మధ్య సంబంధం, బోధనా ప్రేరణల మధ్య సంబంధం, బోధనా విషయాల మధ్య సంబంధం, బోధనా మూల్యాంకనాల మధ్య సంబంధం. కరెక్ట్ ఆన్సర్ బోధనా పరిపక్వతల మధ్య సంబంధం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 27th క్వశ్చన్. హెర్బర్ట్ సోపానాలలో చివరి సోపానం ఏంటి? ఆప్షన్స్ సమర్పణ, సన్నాహం, అన్వయం, పునర్విమర్శ. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పునర్విమర్శ. 28th క్వశ్చన్. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం ఏంటి? మూర్తత్వ అనుభవం ఏంటి? ఆప్షన్స్ మ్యూజియం నందు నీటి ఏనుగును పరిశీలించడం, జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం, నీటి ఏనుగుల అనుకరించడం, పత్రికలోని నీటి ఏనుగు చిత్రాన్ని పరిశీలించడం. జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగు చూడటం. ఆప్షన్ జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం. నెక్స్ట్ 29th క్వశ్చన్. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏంటి? ఆప్షన్ మంత్రనార్థి నుండి సమాచార సేకరణ, మంత్రనార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం, మంత్రనార్థికి సూచనలు ఇవ్వడం, మంత్రనార్థి సమస్యకు పరిష్కారాన్ని సూచించడం. పరస్పర సంబంధం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ మంత్రనార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ 30th క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏంటి? ఆప్షన్ సమాచార బదిలీ, సిలబస్ పూర్తి చేయడం, జ్ఞాన నిర్మాణం, కంఠస్థ గావించడం. 2005 ప్రాధాన్యత అంశం ఏంటి? 2005 సమాచార బదిలీ, సిలబస్ పూర్తి చేయడం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ జ్ఞాన నిర్మాణం. ఇవే ఫ్రెండ్స్ 2017 సెట్ ఏలో సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్. మీరు కూడా ట్రై చేసి ఆన్సర్ చేశారనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నా దగ్గర 16 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఇది ఒక పేపర్ మాత్రమే, ఇంకా 15 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఆ వీడియోస్ కూడా చేస్తాను. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా చదువుకోండి. గుడ్ నైట్.